చార్లీ కర్క్ అనే ఒక వ్యక్తి ఒక ఇవాంజలిస్ట్ని మర్డర్ చేసి హీ వాజ్ షాట్ డెడ్. ఆయన ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉండగా ఆయనని ఎక్కడి నుంచో ఒక వ్యక్తి షాట్ చేసి చంపేశారు. హీ వాజ్ మర్డర్డ్. ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన అసలు దేనికి భయపడలేదు. ఆయన అమెరికా ప్రెసిడెంట్తో ఆయన హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ అ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అమెరికన్ డొనాల్డ్ ట్రంప్తో ఆయన ఒక ముఖ్యమైన స్థానంలో ఉండే జీవితాన్ని జీవిస్తారు. కానీ ఆయన ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇచ్చారంటే దేవుని సువార్త ప్రకటించాలని, ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వాళ్ళందరినీ సరిదిద్దాలని, అమెరికాలో క్రిస్టియానిటీ ఉండాలని ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరు ఆయనని చంపేశారు. ఆయన వీడియోస్ కానీ రీల్స్ కానీ మీరు చూసినట్లయితే మీరు చూస్తారు. ఆయన యూత్ స్టూడెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి, కాలేజెస్కి యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని ఆయన ఎదురుగా ఒక మైక్ ఉంటుంది, ఆడియన్స్లో ఒక మైక్ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఆయనని ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు, నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అని ఆయన అలాంటి డిబేట్స్ చేసేవారు. ఆ డిబేట్స్లో ఉన్నప్పుడు ఆయనని వచ్చి ఎంతోమంది హీనపరిచేవారు, ఎంతోమంది తిట్టేవారు. ఎంతమంది తిట్టినప్పటికీ కూడా దేవుని సువార్త ప్రకటించడం ఆయన ఎప్పుడూ మానలేదు. సో అలాంటి డిబేట్లో ఉన్నప్పుడు, అలాంటి మాటల్లో ఉన్నప్పుడు ఆయనని ఒకరు చంపేశారు. నిజంగానే ఎంత బాధాకరమైన విషయము. ఎలా అయితే మనం ప్రవీణ్ పగడాల టైంలో ఎంత బాధపడ్డామో ఇది చూసినప్పుడు అంతే బాధ అనిపించింది. హీ వాజ్ నీడెడ్. అమెరికాలో ఆయన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అక్కడ పాపము ఎక్కువగా ఉంది. ఎక్కువ పాపం అక్కడ ఫలిస్తుంది. దే ఆర్ వర్షిపింగ్ సాటన్. మీకు అందరికీ ఆ మాట తెలుసా అండి? అమెరికాలో కొంతమంది ఎవరిని వర్షిప్ చేస్తున్నారు? సాటన్ని, అపవాదిని వర్షిప్ చేస్తారు. అపవాదికి కలిగిన చర్చెస్ అక్కడ ఉన్నాయి. అపవాదిని ఆరాధన చేస్తా, ప్రార్థన చేస్తా, అపవాది మాకు సహాయం చేస్తారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి పాపంలో ఉన్న అమెరికాకి ఆయన చాలా అవసరమైనది. కానీ మరి దేవుడు ఆయనని తీసుకెళ్ళిపోయారు. హీ ఫాట్ అ వెరీ గుడ్ ఫైట్. ఆయన 2 weeks బ్యాక్ ఆయన ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనని ఎవరో అడిగారు, నువ్వు చనిపోతే నిన్ను అందరూ ఎలా గుర్తుపెట్టుకోవాలని. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకోవాలంటే నా దేవుడి కోసమే. ఆయన అలాగే పోయారు. ద లాస్ట్ సెంటెన్స్ వాట్ హీ సెడ్ వాస్, ఆయన చనిపోయే ముందు ఒక 10 seconds ముందు ఆయన ఏమన్నారంటే, యేసు ప్రభు తిరిగి లేచారని. యేసు ప్రభు తిరిగి లేచారు, ఆయనకు సజీవుడమైన దేవుడు అని ఆయన చెప్పారు. చెప్పిన వెంటనే అలా మైక్ పెట్టారు, ఆయనని షాట్ చేశారు. దేవుని సువార్త చెప్తానే ఆయన చనిపోయారు.